సూర్యరశ్మి తగలదు, వారికి నీరు పోసేవాళ్ళు ఉండరు. కానీ ఆ కొండల్ని బండల్ని చీల్చుకుంటూ పైకి వస్తాయి ఆ చెట్లు. అలా మీరు ఇండస్ట్రీలోకి రావాలంటే ఈ కొండల్ని బండల్ని చీల్చుకుంటూ మీకై మీరు రావాలి. ఆకాశ మార్గాన విహరిస్తున్న సినీ ప్రపంచాన్ని భూమార్గం పట్టించి తరుక్కున మెరిసే తారలందరూ సామాన్యులే అని చెప్పి యువతరాన్ని కదిలించి వారి గుండెల్లో ఎర్రమల్లలు పోయించి యావత్ ప్రజాశక్తి చేత విప్లవ శంఖం పూరించిన మారాల రంగారావు గారిని నేను ఒకసారి అడిగాను, నాన్న సీక్రెట్ ఏంటి అని, పిక్చర్ విజయం అనక సీక్రెట్ ఏంటి అని అడిగాను. ఆయన చెప్తారు, అయ్యా బాగా డబ్బున్న ప్రొడక్షను, బాగా డబ్బున్న ప్రొడ్యూసరు ఆడియన్ని ప్లేనుల్లో ట్రైనుల్లో తీసుకెళ్తారు. కాస్త డబ్బు లేని వాళ్ళు ఆడియన్ని అంబాసిడర్ కారులో తీసుకెళ్తారు. ఇంకాస్త డబ్బు ఉన్నాడు ఆడియన్ని స్కూటర్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాడు. నాకు దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను ఆడియన్స్ని సైకిల్లో నాతో పాటు కూర్చోబెట్టి తీసుకెళ్ళాను. ఆడియన్ మనతో ట్రావెల్ అయ్యాడా లేదా అది ఇంపార్టెంట్, మనం ఎలా తీసుకెళ్తాం అనేది కాదు. రెండు, నేను తీసిన ఏ సినిమాల్లోనూ ఊహాజనితమైన క్యారెక్టర్లు ఏవి నేను పెట్టలేదు. నిత్యం జనజీవన స్రవంతిలో జరిగిన పోరాటాలు చేసిన మనుషులు, వాటి ఇతివృత్తాలు, వాటికి అద్దం పట్టే విధంగా నేను తీసుకొని నా సినిమా యొక్క ఇతివృత్తాలను చేసి చాలా హానెస్ట్గా చెప్పాను. హానెస్ట్గా చెప్తే ఏ విషయం అయినా తప్పకుండా జనాలకు ఎక్కుతుంది, ప్రజలకు సంబంధించిన విషయం చెప్తే తప్పకుండా ఎక్కుతుంది అని. ఎందుకంటే సామ్రాజ్యవాదపు దేశాలు తామే చాలా శక్తివంతమైనవని బోఫర్స్ గన్లు, AK-47లు, మిజైళ్ళు కనిపెట్టుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం కళ, ప్రజా కళను మించిన శక్తివంతమైన ఆయుధం ఇంకొకటి లేదు, మరొకటి రాదు. దానికి ఎన్నో ఉదాహరణలు అవసరం లేదు. మన భారతదేశంలో